ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. కన్యారాశి వారికి మీనరాశిలో కుజ సంచారం దాదాపుగా 39 రోజులు, ఏప్రిల్ 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కుజ సంచారం జరుగుతున్నటువంటి మీనరాశిలో కన్యారాశి వారికి తృతీయాధిపతిగా అష్టమాధిపతిగా గోచారంలో ఇప్పుడు సప్తమ స్థానంలో కుజ సంచారం జరుగుతున్నది. దానికి సంబంధించినటువంటి ఫలితాలు కొన్ని సంక్షిప్తంగా ఈ వీడియోలో మీకు అందజేస్తున్నాను. అన్నవస్త్రాదిరాహిత్యం సదా క్లేశస్వబంధుభిః కువార్త భాతృపుత్రాణం క్రోధ సప్తమగే కుజే. అష్టమాధిపతిగా సప్తమ స్థానంలో కుజ సంచారం, తృతీయాధిపతిగా సప్తమ స్థానంలో కుజ సంచారం, అందులో తోడుగా రాహు సప్తమ స్థాన సంచారం, కేతు మీకు జన్మరాశిలో సంచారం. ఈ పరిస్థితి చూసినట్టయితే అనునిత్యము ఏదో ఒక సంఘర్షణ ప్రారంభమైంది. కుటుంబ వ్యవహారాలు కూడా మీరు ఊహించినట్టుగా లేవు. తరచుగా భార్యాభర్తల మధ్యన కూడా చిన్నపాటి వాద వివాదాలు, కొన్ని అపనమ్మకాలు, ఏదో తెలియని భయాలు, ఆందోళనలు, అలాగే సకాలంలో భోంచేయలేనటువంటి పరిస్థితులు, అంటే ఒక డిసిప్లిన్ అనేది కూడా లోపించిందా అని చెప్పవచ్చు. విశ్రాంతి లేని పనులు ప్రారంభమయ్యాయని కూడా అనుకోవచ్చు. అలాగే సోదరులకు సంబంధించి కానీ, మీ కింద పనిచేసేవారి గురించి కానీ, చిన్నపాటి అధికారాలతో సమస్యలతో కానీ, ప్రయాణాల మూలకంగా కానీ తరచుగా మీరు ఇబ్బందులు పడుతున్నారు. ఏదో మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారు. బంధువర్గాలతో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యంత సన్నిహితులైన మిత్రవర్గాలతో కూడా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. ఇవన్నీ కూడా చూసినట్టయితే ఏదో జరగబోతున్నది, ఏదో అవుతుంది అన్న భయం కూడా మీలో బయలుదేరిందని చెప్పవచ్చు. ఎక్కడి నుంచైనా ఏదైనా వార్త వినబడితే అది ఏమవుతుందో అన్న భయం. అలాగే మీ తోబుట్టువుల యొక్క ఆరోగ్యాల విషయంలో కానీ, మీ తోబుట్టువుల యొక్క బాగోగుల విషయంలో కూడా మీకు ఒక చిన్నపాటి బాధ్యత ఉంది, ఒక భయం ఉంది. దాని మూలకంగా మీరు కొంతవరకు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. కాబట్టి కొంత ఇష్టం లేని పనులు, ఇష్టం లేని మాటలు, ఇష్టం లేని వ్యక్తులతో అనుబంధాలు, ఇవి కూడా మీకు ఒక్కొక్కసారి ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు కుటుంబ వ్యవహారాలలో, ఆర్థికపరమైన విషయాలలో కొంత సడలింపుతో ఉండండి. మాట పట్టింపులకు దూరంగా ఉండండి. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ కింద పనిచేసే వారితో కూడా కొంత అనుకూలంగా ఉండండి. ఎక్కడ కూడా ఏది కూడా మీరు రాంగ్ స్టెప్ వేయడానికి అవకాశం లేదు. కొంతవరకు వేసినట్టయితే బాధపడేటువంటి సమస్యలు మనకే వస్తున్నాయి. ఆహార నియమాలలో కూడా నిబంధనలు ఉండండి. అయినంతవరకు మీరు మొహమాటాలకు లోనై మానసికంగా బలహీనపడి ఇతరులు ఇచ్చేటువంటి విందులు వినోదాలకు దూరంగా ఉండండి. మద్యపానాలకు దూరంగా ఉండండి. మాంసాహారాదులకు దూరంగా ఉండండి. ఇట్లాంటివన్నీ చూసుకున్నట్టయితే మీకు మున్ముందు అనుకూలంగా ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. దీని మూలకంగా కొంత మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోండి. ముఖ్యంగా రాజకీయ రంగంలో, ఇప్పుడున్నటువంటి రాజకీయ రంగంలో, సంగ్రామంలో కన్యా రాశి వారు మీరు చాలా కఠినంగా ప్రత్యర్థులతో పోరాడవలసి వస్తుంది. మీరు చాలా కృషి చేయాలి. అంటే నువ్వా నేనా అన్నంత ధోరణితో మీ పోరాటాలు ఉంటాయి. కాబట్టి వీరోచితంగా పోరాడండి. మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు అతి సమీపంలో గురువు అనుకూలంగా వస్తున్నాడు కాబట్టి ఈ పోరాటాన్ని మీరు చేయవచ్చు. అలాగే కొంతవరకు ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు, వారి మూలకంగా కూడా కొన్ని ఎదుర్కోవలసినటువంటి ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఉంటాయి. కొంతమంది విషయంలో వైద్యపరమైనటువంటి సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగానే ఉండాలి. ఇది అంత అనుకూలమైనటువంటి సమయము, గ్రహ ఫలితం కాదు. మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్న ఈ ఫలితాలు మీకు అంత అనుకూలం కాదు. అంటే వర్తమానం
భవిష్యత్తుకు సంబంధించి శని అనుకూలంగా ఉన్నాడు, గురు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇది కేవలం ఒక 40 రోజులకు సంబంధించిన విషయంలోనే నేను ప్రస్తావిస్తున్నాను కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఆలోచించుకొని మసులుకోండి. కన్యా రాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు ఏప్రిల్ 27 నుంచి మే 15 వరకు ఉన్నటువంటి పరిస్థితులు కొంతవరకు మీరు చాకచక్యంగా అనుకూలంగా మలుచుకుంటారు. ఆ తర్వాత పరిస్థితులలో కొంత మీరు తాపత్రయపడతారు, తపన పడతారు, కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. మే 14 నుంచి జూన్ 1 వరకు ఉన్న పరిస్థితులు ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భార్య పిల్లల వ్యవహారాలలో కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. హస్త నక్షత్ర జాతకులకు కూడా శారీరక శ్రమ ఎక్కువగానే ఉంటున్నది. 27 నుంచి 15 వరకు ఏదో తెలియని భయము, ఆందోళన, అకాల నిద్రలు, తర్వాత ఆకస్మికమైన కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి మీకు మే 15 నుంచి మే 14 నుంచి జూన్ 1 వరకు ఉన్న పరిస్థితులలో మీరు చాకచక్యంగా మీరు కొంత బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు కుటుంబ పరంగా కొన్ని నిర్ణయాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. అలాగే అత్యంత సన్నిహితులమైన విషయంలో కానీ, కుటుంబ సభ్యుల విషయంలో కానీ, పిల్లల సంతాన విషయంలో కానీ కొన్ని పరిస్థితులు మీకు ఏప్రిల్ 14 నుంచి జూన్ 1 వరకు కొద్దిగా ప్రతిఘటించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం మీద కన్యా రాశి వారు ఆకస్మికమైన నిర్ణయాలు, ఆకస్మికమైన ఫలితాలు ఎప్పుడు ఏదైనా కలగవచ్చు. మీరు ఆకస్మిక నిర్ణయాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈలోపుగా మీరు ఈ కుజ గాయత్రి 7 పర్యాయాలు, రాహు గాయత్రి 18 పర్యాయాలు, ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నః కుజః ప్రచోదయాత్. రాహు గాయత్రి ఓం శీర్షరూపాయ విద్మహే వక్రపథాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్. ఇది 9 పర్యాయాలు కానీ 18 పర్యాయాలు కానీ ప్రతినిత్యం పఠించండి. లేదా ఖచ్చితంగా మే 14 నుంచి జూన్ 1 వరకు పారాయణం చేసుకోండి. అరకిలో మిరియాలు, కిలో ఉప్పు ఇవి దానం చేయండి, అనుకూలంగా ఉంటుంది. 4 మంగళవారాలు ఖచ్చితంగా చేయండి. ఇది కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో కుజ సంచార ఫలితాలు సంక్షిప్తంగా వివరించడం జరిగింది. మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.